అప్పిరెడ్డి, అల్లు చిమ్మపూడి, అల్లు అప్పిరెడ్డి. సర్పంచ్ ఓట్లు కాంగ్రెసే గెలిచిద్ది. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అంతా అధికారమేగా, అభివృద్ధి అంతా మేము చేసేదే కాబట్టి కాంగ్రెసే గెలిచిద్ది. మేము సిపిఐ అని మాది, అది ఇది పొత్తు కాంగ్రెస్ సిపిఐ. అంటే అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ చేసింది, కాంగ్రెస్ ఏం చేయాలంటారు? కాంగ్రెసే ఎక్కువ చేసింది. బీఆర్ఎస్లో ఏం చేసింది? మాటలే చేసినాయి, ఎక్కువ ఏం చేయలే. అంటే 6 పథకాలు ఇచ్చారు కదా, అన్నింటిలో బస్సు ఒకటే చేసిన, మిగతా చేయలేదంటారు. 6 పథకాలు అన్నీ వస్తూనే ఉన్నాయి. మొన్ననేగా చీరలు పంచింది. అంటే ఎలక్షన్ కోసమే పంచినట్టు. ఎలక్షన్ కంటే ముందే పంచినాం. మరి ఇందరం మిల్లు ఓడి కట్టిస్తానట. డబుల్ బెడ్రూమ్ కట్టించిన అంటారు. డబుల్ బెడ్రూమ్ కట్టించాను, పంచాడు. అగో మనం మేమే వేయించినాం నెంబర్లు. అది కథ. అంటే సర్పంచ్ పోటీలలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు అధికారంలో ఎవడు ఉంటే వాడే గెలుతాడు. అధికారంలో నేను గెలిచినాం. మేము ఒకప్పుడు అజయ్ కుమార్ అప్పుడు అధికారం లేనప్పుడు గెలిచినాం. 10 పైసలు కూడా రాలా, పని కూడా ఏం కాలా. ఇప్పుడు వారు గెలిచినా అంతే ఉంటుంది. ఒక సపోజ్ చెప్తున్నా, మేము గెలిస్తే కొద్దిగా ఆ ఊరు ఇది కొద్దిగా బాగుంటుంది. వాడు గెలిస్తే మేము ఇప్పుడు మనసుకొండ దీపల నాయక్ గెలిచిండు టీఆర్ఎస్ గవర్నమెంట్లో, 10 పైసలు పని చేయలే. చెక్కుపోరు కూడా రద్దు చేయించారు. మరి కోటపాడు, మా పక్కన కోటపాడు కూడా గొల్లాయన గెలిచిండు. వాడికి కనీసం పంచాయతీ నిధులు కూడా ఇప్పిలే, వాడు లంగ అయిపోయిండు. ఇక అంతే ఉంటుంది. ఏడగా ఆయన ఒకవేళ టీఆర్ఎస్ ఆయన గెలిచినా ఆయన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. అంటే కేంద్రం నుంచి నిధులు వస్తేనేగా అభివృద్ధి జరిగేది. కేంద్రం నుంచి వచ్చే నిధులు పంచాయతీ ఆఫీసు జీతాలు తాళటలే. నిధులు ఎట్లా చేస్తారు? అంతే ఉంటుంది. మరి మేము టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాకు వచ్చాయి. మేము తిన్నా, మమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లే ఎక్కనే వీళ్ళు. అట్టుంది. ఎందుకని వాళ్ళు అట్ట నడిచింది. ఇంకా మేము పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనిస్తున్నాం, ఎందరం మిల్లు అందరికి ఇస్తున్నాం. టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం, సిపిఐ వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం. ఇంకా వాళ్ళే వర్గపోరు చేశారు మమ్మల్ని. అది అనబకెత్తారు ఇప్పుడు. అది కథ. ఇక మాట్లాడమని వాడు. నా పేరు కోటేరు నర్సిరెడ్డి అండి. నేను వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు నడుస్తుంది కదా, ఎవరు గెలుస్తుంటారు? పంచాయతీ ఎలక్షన్లో ఇలా ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. అల్లో సన్న బియ్యం కానించి డబల్ బెడ్రూమ్లు మొన్న ఇవ్వటం కానీ, ఇందిరా మిల్లు ఇవ్వటం కానీ, ఇవాళ కరెంటు బిల్లులు కానీ జీరో బిల్లులు పెట్టింది. ఇవాళ ఏ ప్రభుత్వం అన్నా జీరో బిల్లు పెట్టిందా? ఇంకోటి రేషన్ కార్డులు ఇవాళ ఈ 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు అంటూ ఏ ఒక్కళ్ళకి ఇచ్చిండ్రా ఆ ప్రభుత్వం? మరి ఇలా రేషన్ కార్డులు ఇవ్వటం కానీ, జీరో బిల్లులు కానీ, మరి టోటల్గా ఇవాళ బస్సు ఫ్రీ సర్వీస్ కానీ, మొన్న చీరల పంపకాలు కానీ, ఏదో ఒక కార్యక్రమం అయితే ప్రభుత్వం అప్పులలో ఉన్నా కానీ ఎట్లా సమకూరుతారో కానీ ఏదో రకంగా అయితే ప్రభుత్వం ఈరోజు అన్ని పథకాలు ఆనాడు రాజశేఖర రెడ్డి ఎట్లా చేసిండో ఈనాడు రేవంత్ రెడ్డి కూడా క్యాబినెట్ అంతే తీసుకున్నా, అంతే నిర్ణయాలు తీసుకుని అందరికీ పనులు చేస్తుంది. బంగారం ఇస్తా అని చెప్పి బంగారం ఇప్పుడు ఒకటండి, అది కూడా ఇస్తారు, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు అది కూడా ఇస్తుంది. మాట తప్పే పని లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి అన్నాడు మాట తప్పను మడేం తప్పను అన్నాడు. అదే ప్రకారంగా రచ్చబండ కార్యక్రమం అయితే తన ప్రాణాలు కూడా కోల్పోయిండు. ఇందిరాగాంధీ అదే ప్రపంచ బ్యాంకులు భారతదేశంలోనే 14 ప్రపంచ బ్యాంకులు అమలు చేసింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఆఖరికి బుల్లెట్లకు గురై చచ్చిపోయినా ఈ దేశంలో ఉక్కుమైలుగా నిలబడది. అలాంటి ఇందిరమ్మ పెట్టిన పార్టీ అలాంటి పార్టీ నాకు తెలిసిన వరకైతే ఈ భారతదేశంలో ఎంతోమంది చచ్చిపోయి కూడా ప్రాణాలు కోల్పోయినా కానీ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి ఇవాళ అదే పార్టీని దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా ఆయన కూడా రచ్చబండ కోసం పోయి ఎన్నో త్యాగాలు చేసి కూడా ఆరోగ్యశ్రీ పెట్టిండు, రకరకాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టిండు. ఆయన ఒక్క మాటలు చెప్పాలంటే 750 మంది చనిపోయారంటే మనిషి మీద ఎంత ప్రేమ ఉండాలా, పార్టీ మీద ఎంత ప్రేమ ఉండాలా? అలాంటి నాయకుడు చనిపోయినా కానీ ఆ పార్టీ అదే విధంగా మా కాన్స్టిట్యూషన్లో రామిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు ఆయన చనిపోయినా కానీ ఆయన అనుచరుడుగా, ఆయన శిష్యుడుగా, నా పేరు కోటేరు నర్సిరెడ్డి, ఆయన శిష్యుడిగా ఈరోజు వరకు కూడా ఆయన చచ్చిపోయినా ఆ పార్టీని మర్చిపోలే. మేము అదే అడుగుజాడల్లో నడుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు, సన్నబియ్యం ఏ చరిత్రలో వీళ్ళు అలాంటివి ఇచ్చారండి. దొడ్డు బియ్యం కార్యక్రమం వాళ్ళ మంచిగా అందరూ వాళ్ళు హ్యాపీగా ఉండాలని చూశారు తప్ప దొడ్డు బియ్యం కార్యక్రమం చేశారు తప్ప సన్నబియ్య కార్యక్రమం ఏనాడు చేయలే. కరెంటు బిల్లులు జీరో బిల్లులు ఇయర్స్ కరెంటు ఫ్రీగా ఇచ్చింది కదా.
కరెంటు ఏం ఫ్రీ ఇచ్చిండ్రండి ఆ రోజుల్లో? వారు ఇచ్చినాక తర్వాత కరెంటు చెప్పటానికే ఫ్రీ, కానీ మోటార్ల కాడికి పోతే అన్ని డిస్కనెక్షన్లే, కట్ చేయటాలు. ఇవాళ మనం ప్రభుత్వం వచ్చాక రైతులు ఎక్కడన్నా ఏ ట్రాన్స్ఫారం కాడైనా కానీ కరెంట్ లేదనేది ఉందా? చక్కగా కరెంట్ వస్తుంది. కొన్ని లోపాలు ఏంటంటే తంబాలు ఆడొకటి వేయకపోవటం, వాటి మీద కూడా మనం మంత్రి గారు మనం చెప్పడం జరిగింది. మంచుగొండ ఎత్తుపోతల పథకం పెట్టి ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఈ మండలంలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఈ 10 ఏళ్ల తర్వాత కూడా రాకపోయినా కానీ, ఆ రోజుల్లో బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో బడ్జెట్ 1,000 తక్కువ ఉన్నా కానీ వాళ్ళు చేయలేకపోయినా, వీళ్ళు వచ్చి చేస్తారు అనుకున్న ఈ 10 సంవత్సరాలు చేయకపోయినా కానీ ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ అమలు అవుతున్నాయి తప్ప పనులు. ఇవాళ నిన్న చూడండి, అక్కడ మన ఎత్తుపోతల పథకం పెట్టి ప్రతి చెరువుకి తవ్వకాలేసి నీళ్ళు మా చెరువుతో సహా 37 గ్రామ పంచాయతీలకి చెరువులలో నీళ్ళు ఇచ్చే ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఎవరైనా ఇచ్చారా? అంటే 10 ఏళ్ళలో బీఆర్ఎస్ అనేక పథకాలు చేసిన రైతులు ఆదుకుంటున్నారు. 10 ఏళ్లలో నేను ఒక మాట చెప్తానండి, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని ₹1,00,000 చెప్పి 25,000 అట్లా 3 పర్యాయం చేసి 4వ పర్యాయం చేయలే. ఆ 3 పర్యాయంలో వడ్డీకి మళ్ళీ లెక్కలు కడితే బ్యాంకు దగ్గర పోతే మీరు తీసుకున్న లక్షకి మళ్ళీ ₹1,00,000 వడ్డీ అని అన్నారు. వడ్డీ మందం కూడా పోలే. ఇవాళ ఇదే గవర్నమెంటు 2 లక్షల రుణమాఫీ చేస్తానని అందరికీ చేసింది. కొంతమందికి ఎక్కువ ఆ బ్యాంకులో అప్పు ఉంటే ఆ అప్పు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ ఎక్కువ అమౌంట్ కడితే ఈ 2 లక్షలు మాఫీ అయితే అని చెప్పింది. ఆ ఎక్కువ ఉన్నోడు కట్టలేకపోయినందుకు మళ్ళీ అది కూడా సడలింపి దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. అది కూడా చేస్తామని చెప్పేసి మొన్న మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట ఇచ్చిండు వరంగల్ మన సభలో. ఆ సభలో ఏదైతే చెప్పిండో అవన్నీ కూడా ఒక్కొక్కటి అప్పుల బాధల్లో ఉన్నా కానీ ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించుకుంటూ ముందుకు పోవాలా. ఇవాళ ఒకసారి ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టంగానే సంసారం అనేది అన్నీ ఆనిచొస్తాయి. అయినా కానీ ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటి వాళ్ళు ఎట్లా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే మనం ముందుకు పోతాం, ప్రజాపాలనలో ప్రజలకు అనుకూలంగా ఉండాలి మన పాలన అని చెప్పేసి ప్రజాపాలన పెట్టడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఇవాళ ఒక జోడెడ్ల లెక్క ఆ రేవంత్ రెడ్డి కానీ బట్టి కానీ ఇవాళ ఉన్న రాష్ట్ర క్యాబినెట్ మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, టోటల్గా ఉన్న సీతక్క కానీ ఉన్నవాళ్ళు మొత్తం కూడా ఒక మాట మీద ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఇవాళ గ్రామాలలో కూడా అన్ని గ్రామాలలో కూడా ఒక చైతన్యం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటండి స్వేచ్ఛ ఎక్కువ. కాకపోతే అందరు కూడా ఏమనిపిద్దంటే నేను గర్వంగా చెప్తాడు, నేను ఇది స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నం పడుతుంది. కడమ పార్టీలలో అంత స్వేచ్ఛ ఉండదు. ఇలా ఇందిరాగాంధీ ఎన్నో అసలు ఆమె బుల్లెట్లో చచ్చిపోయి కూడా దేశం కోసం కాపాడిన ఒక ఉక్కు మహిళ అని 16 సంవత్సరాలు ఏకతాటికి వెళ్ళిన అలాంటి మనిషి ఆమె బొమ్మేసి ఇలా ఆమె చీరలు పంచుతుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి అసలు అంతకన్నా గొప్పతనం ఇంకొకటి లేదనిపించింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళే అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఇది ఏమంటారంటే వీళ్ళు కూడా కాంట్రాక్ట్లే కుమ్మక్కారని ఒక ఆరోపణ. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మాట మీరు తెచ్చారు కాబట్టి నేను చిన్న మాట చెప్తున్నా. ఆనాడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రతి రైతుకి 16 లక్షల డబ్బులు బ్యాంకుల అకౌంట్లు ఎత్తా 0 అకౌంట్లో అన్నాడు. బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు 15 లక్షలు బ్యాంకులో 15-16 లక్షలు రైతులకి జీరో బిల్లులు అకౌంట్లు తీయండి, మీ డబ్బులు రైతుల అకౌంట్లు వేస్తా అన్న మోడీ 16 లక్షలు కాదు కదా, కనీసానికి ₹1,00,000 వేసిండా. 2,000 ఇస్తే ఆయన ఇచ్చే డబ్బులు మేము అన్ని లెక్కేసినాం 17 పైసలు. ఏది ఆయన ఇచ్చే డబ్బులు సంవత్సరానికి 2,000 రైతు ఖాతాలు వేసే డబ్బులు 17 పైసలు పడుతున్నాయి. 17 పైసలు అంటే ఇవాళ ఆయన ₹2,000 అనేది ఇవాళ పెరిగిన రేట్లలో మరి ఆయన రైతుకి ఎంత మేలు చేసిండో ఒక్కసారి గమనించవలసిన విషయం. ఇంకోటి ఏంటంటే మోడీ ప్రభుత్వంలో నాకు తెలిసిన వరకు కమ్యూనిస్టులను ఏరేయాలనే ఆలోచన అయితే ఉంది తప్ప ఎవడైనా స్వేచ్ఛగా ఒక సమాజం కోసం నలుగురికి ఉపయోగపడదాం అనే మంచి కోసం ప్రయోగం చేసేటోళ్ళని నక్సలైట్ల పేర్ల మీద కాల్చిపారేస్తున్నారు. వారు చేసే నిజమైన దేశ ప్రధానిగా చేసే దుర్మార్గం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు బతకొద్దు ఈ దేశంలో. అది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీ అయినా కానీ స్వేచ్ఛగా ఉండాలండి. ఇది ప్రజాస్వామ్యం, స్వాతంత్రం. ఏ పార్టీ అన్నా ఉండని మంచి కోసం ప్రయోగం చేయాలా, అది లేదు. ఎక్కడ చంపేయటాలేనా? వాళ్ళు చేసిన తప్పులు ఏందండి? ఒకవేళ తప్పులు ఉన్నాయి, ఇలాంటి తప్పు ఉందంటే చట్ట ప్రకారం శిక్షించు, కానీ కాల్ చేసే హక్కు ఇది సరైన విధానం కాదనేది నేను ఒక కాంగ్రెస్ పార్టీగా నా డిమాండ్ కూడా, వాళ్ళకి అది హెచ్చరిక కూడా.
అది మంచి విధానం కాదనేది. ఎందుకంటే ఒక మనిషిని కాలితే ఏమవుతుందండి, కట్టిన కొట్టినట్టే కదా. ఏదైనా సమస్య ఉంటే అసలు ఇప్పుడు వనరులు లక్షల కోట్ల రూపాయలు ఆయన ఎడిపోయిన టూర్లకి కోట్ల రూపాయలు వేసుకొని ఒక కోటు మారితే ₹1,00,00,000 మరి ఆ దేశాలన్నీ తిరగడానికి డబ్బులు ఉంటాయి, కానీ ఈ రైతుల ఖాతాల్లో ఈ 16 లక్షలు వేయడానికి డబ్బులు ఎందుకు లేవు? ఇది కరెక్ట్ కాదు కదా. ఇంకొకటి ఏంటంటే అన్నం పెట్టే రైతన్న ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా కానీ అన్నం పెట్టే రైతన్నకి కనీసానికి ఎంతో కొంత చేతోడు వాదోడుగా రైతులకి సాయం చేయాలనే మనస్తత్వం ఉన్నది ఒక కాంగ్రెస్ ఇందిరమ్మ పార్టీకే ఉంది తప్ప ఈ పార్టీలలో అదే ఉంటే రైతులు ఎంత దినస్థితిలో ఉండరు. కొంచెం కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేసింది తప్ప వీళ్ళు ఏ రోజైనా మరి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎన్నో చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తున్నారు. ఓట్లది రాహుల్ గాంధీ గారు ఓటు అని ఇట్లా దొంగతనంగా ఇట్లా ఓట్లు పడ్డాయి, మిషన్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి ఆయన గారు దేశవ్యాప్తంగా తిరిగి చేస్తే రాహుల్ గాంధీ ఓడిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తానన్నారు. మరి 2-3 చోట్ల తేలిన దాని మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వం దానికి ఎందుకు జవాబు చెప్పలేకపోయింది? కంప్యూటర్లో తేడాలు ఉన్నాయని చెప్పినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిజాలు తేల్పే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అది తేల్చలేకపోయింది. అది తేల్చలేని ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అంటారా, ఇది ఇక ఒక మాట చెప్పాలంటే రాష్ట్రం మొత్తం కూడా వన్ సైడ్గా వాళ్ళ కుటుంబం యొక్క ఇంప్లిమెంట్ కోసం చేసే విధానమే తప్ప, మొన్న కవిత గారు మొత్తం చెప్తుంటే ఇవాళ మనం అన్నీ క్లారిటీకి వింటున్నాం. వాళ్ళ కుటుంబాలలో జరిగేది హరీష్ రావు ఇంత తిన్నాడు, వాడింత తిన్నాడు, వీడింత తిన్నాడు, అట్టపోయిండు, ఈటల రాజేందర్ ఎందుకు పార్టీ మారుతుండో, ఇవన్నీ వాళ్ళ అన్ని లుసుకులు ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఫస్ట్లో తెలంగాణ అంటే ప్రతి ఒక్కడు ఒక గౌరవంగా తెలంగాణ పార్టీ అనేది ఆలోచనతో అందరం కూడా మంచిదిరా ఈ తెలంగాణ కోసం మన పార్టీ తెలంగాణ పార్టీ అనుకున్నాం. కానీ ఈ విధానం అంతా చూసినాక ఇవాళ ఎమ్మటే ఒక 10 సంవత్సరాల్లో ఆయన చరిత్ర ఏందో తెలిసిపోయింది. అమ్మ ఇది బాగలేదు, దీనికన్నా కాంగ్రెస్ పార్టీ బెటర్ అని చెప్పేసి జనం అందరిలో ఒక మార్పు వచ్చేసింది. ఆ మార్పు వచ్చినాక రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పార్టీలకు వచ్చిండో ఎమ్మట ఆలోచన పడది, ప్రజాప్రభుత్వం, ప్రజల పాలన, అభివృద్ధి అని చెప్పేసి ప్రజల కోసమే. ఇక మన ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన. ఏ రైతైనా కానీ అన్నం తినేటప్పుడు సన్నబియ్యం తినాలా, అదే కార్యక్రమం తీసుకురావాలని సన్నబియ్య కార్యక్రమం ఇచ్చిండు. కరెంటు బిల్లులు 0 బిల్లులు చేసిండు, బస్సులు ఫ్రీగా ఇచ్చిండు, ఇందిరమ్మిళ్ళు ఇవాళ 5 లక్షల రూపాయలు ఏ ఒక్కడ కూడా ఇల్లు ఈ స్థాయిలోకి ఇంత అయితే ఇంత, ఈ స్థాయికి ఇంత అయితే ఇంత, స్లాబ్ పోతే ఎంత, మొత్తం టోటల్ బిల్లులు ఎక్కడ పెండింగ్ లేకుండా మా ఊళ్ళో మొన్న 71 ఇల్లు మా ఊరు మంజూరు అయితే కనీసానికి 40 ఇళ్ళు కట్టారు. ఇంకా కట్టేవి ఉన్నాయి, ఈ లోపు కోడ్ పడది, అవి కూడా కడతామన్నారు. అందరికి బిల్లులు పడ్డాయి, ఏ ఒక్కటి పెండింగ్ లేదు. ఇంకోటి డబుల్ బెడ్రూమ్లు 55 ఇళ్ళు వచ్చి ఈ ఊళ్ళో వస్తే 48 బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కట్టించిన ఇళ్ళకి కనీసానికి గిలాబులు చేయలే. ఇవాళ అదే ఇళ్ళకి తుమ్మల నాగేశ్వరరావు గారు బాధ్యత తీసుకొని కాంట్రాక్టులను పిలిపించి అది మొత్తం ఇంప్లిమెంట్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడించి 48 ఏళ్ళ ఇప్పుడు మొత్తం ఆడ మంచినీళ్ళ కార్యక్రమం కానీ కరెంటు కార్యక్రమం కానీ అన్నీ తీసుకుంటూ ఇవాళ 48 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఇంకొక 7 ఇళ్ళు మన కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి పోయినాయి. అవి కూడా ఇప్పుడు ఇవి కూడా చేపట్టి ఎలక్షన్ కోడ్ పడ్డది చేయడం తర్వాత అవి కూడా ఇస్తామన్నారు. ఇక్కడ ఊళ్ళో ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన 100% ఎలాంటి తేడా లేకుండా ప్రజాపాలన సక్కంగా నడుతుంది. కాకపోతే ఏమన్నా 1-2 లుసుకులు కొంచెం జరిగినా కానీ ఆ 1-2 కూడా బడ్జెట్ తప్పకుండా వాళ్ళు అన్న మాట ప్రకారంగా పెడతారు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక డబ్బులు బంగారం ఇవ్వలేదని చెప్తున్నారు. పాత లెక్క ప్రకారం అయితే 1,16,000 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తారు కదా పెళ్ళైన వాళ్ళకి. ఇవాళ ఈ బంగారం ఇవ్వలేదనేది వీళ్ళు ఒక తప్పుడు విధానం తీసుకొస్తున్నారు. కానీ అన్నమాట కరెక్టే ఆ రోజు వాళ్ళు. ఆ బంగారం కూడా ఇయటానికి ప్రభుత్వం వెనకాడతారు, కానీ కొద్దిగా టైం పడుతుంది. బడ్జెట్ లేకపోవటం వల్ల ఆయన చేసిన అప్పుల కూరల నుంచి బయటపడాలా, వాళ్ళకి వడ్డీ కట్టాలా, ఆ ప్రభుత్వం చేసిన అప్పులకి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నడుపుకోవాలి. ఇప్పుడు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు మాట ప్రకారం మాట ఇచ్చినాం మాట తెప్పకుండా చేయాలి. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. ఇంకోటి బీజేపీ ఆరోపిస్తుంది కానీ ఇవాళ భారతదేశంలో బీజేపీ ఇప్పుడున్న రాష్ట్రాలన్నింటిలో తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇచ్చిండో ఆ బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎన్నో ఒక్కసారి
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీని కానీ నడ్డాని కానీ వాళ్ళ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు ఇవాళ ఉన్న ఆర్థిక శాఖ మంత్రి మేడం కానీ అందరిని కూడా మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఇవాళ రాష్ట్రానికి మన తెలంగాణకి ఎంత ఇచ్చారండి? ఆంధ్రాకి ఎన్ని కోట్లు ఇచ్చారు? ఆంధ్రాకి ఇచ్చిన బడ్జెట్ మన తెలంగాణకి ఇవ్వట్లే. పక్షపాతం చూపిస్తారు ఆడ. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు ఆయన పొత్తు చేయబట్టి మొత్తం బడ్జెట్ అటు పెడతారు. నిన్న కూడా ఇవాళ నిన్న స్టేట్మెంట్లో నేను చూసిన 15 ఆర్బీఐ బ్యాంకులు 15 బ్యాంకులు ప్రపంచ బ్యాంకులు ఆడ అమలు చేయాలని చెప్పి శంకుస్థాపనలు చేస్తారు. మరి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం మీద ప్రేమ ఉంటే, మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు కానీ బ్యాంకులు కానీ రైతు బిడ్డలు కష్టాల్లో అప్పులలో ఇక్కడ తోటలు వేశారు, పురుగు మందులు కొట్టి తోటలు పోయినాయి, నల్లి పడ్డది, గులాబీ పురుగు పడ్డది. ఎన్నో టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, గులాబీ పురుగు పడ్డది. అక్కడనో కమలం పార్టీ వచ్చింది, కమలం పువ్వు మీద పురుగు పడ్డది. ఈ 2 పార్టీలు చేసిన కార్యక్రమాలు రైతులు నడ్డిరిచిపోయినాయి. 2 పార్టీలు కూడా రైతులే నడ్డిరిచిపోయినాయి. లేకపోతే నిక్కచ్చగా ఇవాళ రైతు ఈ దేశానికి ఎన్ని మొక్క అంటున్నారు, లాస్ట్కి రైతు అంటే థూ అంటున్నారు అనే పరిస్థితికి వచ్చింది. అది రాకుండా చేయాలంటే నిజమైన ప్రజాస్వామ్యంలో నిజమైన నాయకత్వంలో వాడు ఏ పార్టీ నాయకుడైనా గెలిచినవాడు దేశంలో రాష్ట్రంలో కానీ రైతులకి అందరికీ అనుకూలంగా పని చేయగలిగే సత్తా నిజంగా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నక్సలైట్లను కాలవటం కాదు, ఎర్రజెండా పార్టీలను కాలవటం కాదు, రైతులకి అన్నం పెట్టండి, దేశాన్ని కాపాడండి. కాపాడితే మీ ప్రభుత్వం నిలబడింది, లేకపోతే గొప్ప గూలిపోద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా.